ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. తులసి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా కొలువై ఉంటుంది. కాబట్టి తులసి మొక్కకు సంబంధించిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీ అదృష్టం కలిసి వచ్చి సంపదకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి మొక్కను చూస్తే ముల్లోకముల్లోని సమస్త తీర్థములను కూడా దర్శించినంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే పండుగ రోజుల్లో తులసి మొక్కను పూజిస్తే మీకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే పవిత్రమైన పండుగ రోజుల్లో దేవదేవతలు భూలోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ముఖ్యంగా పండుగ రోజుల్లో తులసిని పూజిస్తే కొన్ని కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా పెరగాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో తులసి ఆకులు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి బీరువాలో డబ్బు ఉంచే చోట పెట్టండి. ఇలా చేయడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మీపై ఉంటుంది. శనివారం రోజు ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి. శనివారం చేసే పూజకు ఖచ్చితంగా తులసి ఆకులు వాడాలి. తులసి ఆకులు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కకు నీళ్లతో పాటు చెరుకు రసాన్ని కూడా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దేవునికి తులసిమాల సమర్పించి గుడిలో 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే ఎటువంటి సమస్య అయినా సరే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల త్వరలోనే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు. వారంలో ఒక్క రోజైనా సరే తులసి మొక్కకు పూజ చేస్తే సకల దేవతలను కూడా పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం. ఇంట్లో పూజించే తులసి మొక్క ఆకులను పూజ కోసం కోయకూడదు. కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. భూమిలో తులసిని నాటడం మంచిది కాదని ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోండి. ఉత్తమ ఫలితాలను పొందడానికి మీరెల్లప్పుడూ కూడా ఒక కుండలోనే తులసి మొక్కను నాటాలి. తులసి మొక్కకు నీళ్లు పోసి ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. తులసి ఆకులు కోరికలను నెరవేర్చడానికి అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక 11 తులసి ఆకులను తీసుకొని సింధూరంతో నూనె కలిపి తులసి ఆకులపైన రామనామాన్ని రాయాలి. ఆ ఆకులను మాలగా తయారు చేసి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వడమే కాకుండా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో తులసి ఆకులు కలిపిన నీటిని తమలపాకు సాయంతో ఇంట్లోని అన్ని గదులకు చల్లండి. దీనివల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీకు ఒకవేళ వ్యాపారంలో నష్టాలు వస్తుంటే ప్రతి శుక్రవారం రోజు తులసి మొక్కకు 1 స్పూన్ పాలు పోయండి. ఇలా కొన్ని శుక్రవారాలు చేస్తే మీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా నీరు పోయాలి. సూర్యోదయానికి ముందే సూర్యాస్తమైన తర్వాత తులసి ఆకులు అస్సలు కొయ్యకూడదు. ప్రతి శుక్రవారం రోజున
తులసి మొక్కను పూజ చేస్తే మీకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే శుక్రవారం రోజున దేవతలు కూడా భూలోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారట. కాబట్టి శుక్రవారం తులసి చెట్టును పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నమ్ముతారు. తులసి మొక్కకు పూజలు చేయలేని వారు రోజు ఉదయం స్నానం చేసి తర్వాత తులసికి చెంబుడు నీళ్లు పోసి నమస్కారం చేస్తే సకల సంపదలు కూడా చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. మీ వివాహంలో సమస్యలను ఎదుర్కొంటుంటే తులసి ఆకులను పాలలో కలిపి శివలింగానికి సమర్పించండి. ఈ పరిహారం వల్ల మీ వైవాహిక జీవితంలో అన్ని అడ్డంకులు సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి తొందరగా కుదిరే అవకాశం ఉంటుంది. 4-5 తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపి ఇత్తడి పాత్రలో వేయండి. ఇలా చేస్తే ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు కూడా పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మం మీద చల్లుకోవాలి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరగడంతో పాటు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో తులసి మొక్కను పెడితే సరిపోదు. నిత్యం తులసితో పూజ చేసి మొక్కకు నీరు పోయాలి. ఇలా తులసికి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వ్యక్తి సంపద ఆహారాన్ని పొందుతారు. తులసి మొక్కకు నీరు సమర్పించిన తర్వాత ప్రదక్షిణలు చేయాలి. స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే స్నానపు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. వాస్తును అనుసరించి తులసి మొక్కను ఇంటిలో సరైన స్థానంలో ఉంచాలి. అప్పుడే తులసి చెట్టు వల్ల కలగాల్సిన అన్ని లాభాలు కూడా కలుగుతాయి. తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవడం అన్నింటికంటే శ్రేష్టంగా చెబుతారు. అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం వైపు లేదా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. సోమవారం రోజున తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదతో నెయ్యితో దీపం వెలిగించి పూజించాలి. ఈ దీపంలో చిటికెడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం పెట్టండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం అవుతాయి అని పండితులు చెబుతున్నారు. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.